ఇప్పుడు ప్రపంచంలో ముఖ్యంగా చైనా దగ్గర DF-41 అనే ఒక మిసైల్ ఉందండి. దాన్ని ఏమంటారు? ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ DF-41. ప్రపంచంలోనే అతి ఫాస్టెస్ట్ మిసైల్ అది ఒకటి. అది ఎంత వెళ్తుందంటే మ్యాక్ 25 స్పీడ్ తోటి వెళ్తుందనమాట. అంటే గంటకి 30,000 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుంది. ఈ మిసైల్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అంటే DF-41 నుంచి మనం రక్షించుకోగలమా? అదేవిధంగా పాకిస్తాన్ కూడా అబాబిల్ అనే ఒక మిసైల్ ఉంది. అది కూడా ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్రైడెంట్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉంటుంది. RS-24, RS-28 అనేది రష్యాకు ఉంటుంది. ఇప్పుడు ఇండియా కూడా అగ్ని-5, అగ్ని-6 సూర్య డెవలప్ చేసుకుంటేనే కరెక్టే. కానీ ఈ మిసైల్ని ప్రయోగిస్తే ఏ దేశమైనా దాన్ని అడ్డుకోగలదా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఆ మిసైల్ కాంతి వేగంతో ఏదో ధ్వని వేగం కంటే 27 రెట్లు 25 రెట్లు రావడమే కాదండి, మ్యాక్ 25తోనే. కానీ ఇంకొకటి ఉంటుంది, అందులో మిర్వ్ అనే టెక్నాలజీ ఉంటుంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. మిర్వ్ అంటే ఏం లేదండి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఇది ఏం చేస్తుందంటే ఆకాశంలోకి ఈ మిసైల్ వెళ్ళగానే ఇదేం చేస్తుందంటే ఇలా వెళ్ళి ఒక మిసైల్గా ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో ఇలా విడిపోతుందన్నమాట. ఎన్ని కింద? 5 నుంచి 12 మిసైల్స్ కింద విడిపోదు. ఒకే మిసైల్గా ఆకాశంలోకి వెళ్ళి ఈ 10-12 మిసైల్స్గా విడిపోయి ఈ 10 కూడా 10 టార్గెట్లు పెట్టుకుంటుంది. అంటే పైకి కనపడేది ఒకటే మిసైలు, ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత అంతరిక్షంలో స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత 10 మిసైల్స్ కింద విడిపోయి 10 నుంచి 12, ఒక్కోసారి 5 ఉంటాయి మినిమం, 5 నుంచి 12 విడిపోయి ఈ 5 టార్గెట్లతో వస్తాయి అన్నమాట. అప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరం? గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ మ్యాక్ ధ్వని వేగం కంటే 30,000 కిలోమీటర్ పర్ అవర్ వస్తూ ఉంటుంది. అంటే ఏది ఏ డైరెక్షన్లో వచ్చిందో ఎవరికీ తెలియదు అనమాట. చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఒకేసారి ఆపాలి. దాన్ని ఏమంటారు? ఈ మిర్వ్ ఇంటర్సెప్టర్ మిసైల్ ఎవరు తయారు చేస్తాడో ప్రపంచం వాడి చేతిలోకి వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏ బాలిస్టిక్ ICBM మిర్వ్ టెక్నాలజీతో పనిచేసేది ఏది కూడా మన మీద పనిచేయదనమాట. దాన్ని ఇంటర్సెప్టర్ తయారు చేస్తే దాన్ని అంటే మిర్వ్ కిల్లర్ అనమాట. ఇప్పుడు భారతదేశం దాని మీద దృష్టి పెట్టింది. ఇదే అద్భుతం జరగబోతుంది భారతదేశంలో. ఏంటి అద్భుతం అంటే భారతదేశం ADAM అనే ఒక మిర్వ్ కిల్లింగ్ మిసైల్ ఇంటర్సెప్టర్ తయారు చేస్తుంది. ఇది ఏం చేస్తారు? అడ్వాన్స్డ్ యాంటీ మిర్వ్ కిల్ వెహికల్ అంటారన్నమాట, ADAM. దీన్ని DRDO తయారు చేస్తుందండి. ఇది ఇందులో ఏదంటే థర్డ్ ఫేజ్ 3లో BMD బాలిస్టిక్ మిసైల్ షీల్డ్లో భాగంగా తయారు చేస్తున్నాం. ఇంకా శత్రు దుర్భేద్యంగా భారతదేశం తయారవబోతుంది. ఇది ఏంటి? ఇక్కడ శత్రు ఒక మిసైల్ ప్రయోగించగానే ఇది ఒక మిసైలే వస్తుంది ఇప్పుడు ఫిగర్లో, కానీ ఈ మిసైల్ పైకి వెళ్ళి ఇక్కడ విడిపోతుందండి. 5 నుంచి 12 మిసైల్స్ కింద విడిపోయి 12 టార్గెట్లతో వస్తుందన్నమాట భారతదేశం వైపు. అప్పుడు భారతదేశం ADAM తయారు చేసి దీన్ని వదులుతుందన్నమాట. అప్పుడు ప్రతి దాన్ని కిల్ చేస్తుందన్నమాట. దీనికోసం అత్యుద్భుతమైన కండక్టర్ అంటే హెవీ హీట్ రెసిస్టెంట్ కాంపోనెంట్స్ ఉపయోగించి ఈ మిర్వ్ కిల్లర్ మిసైల్ తయారు చేస్తుంది. దానికోసం ఒక శాటిలైట్, మిలిటరీ శాటిలైట్స్ ఉంటాయి. అవి శత్రు మిసైల్ ఎక్కడ లాంచ్ చేశారో, ఏ డైరెక్షన్లో వస్తుందో, ఎన్ని వస్తున్నాయో మొత్తం కనిపెట్టేస్తారు. అది మిర్వ్ టెక్నాలజీని ఏది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ని కూడా కిల్ చేసే విధంగా ఉంటాయి. దీనికి అవాక్స్ ఉంటారు, శాటిలైట్స్ ఉంటాయి, గ్రౌండ్ బేస్డ్ రాడార్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ శత్రువు మిసైల్ని ఏ విధంగానైనా డైరెక్షన్ని చాలా యాక్యురేట్గా దాన్ని మాన్యూవరబిలిటీ, దాని ట్రాజెక్టరీ, దాని మార్గం అంటే ట్రాజెక్టరీ అంటే దాని మార్గం, మాన్యూవరబిలిటీ అంటే జిగ్జాగ్గా వచ్చేస్తున్నమాట. ఏ డైరెక్షన్లో వస్తుందో తెలియదు, ఎంత స్పీడ్ తోటి వస్తుందో అన్నీ కనిపెట్టి దాన్ని ఆకాశంలోనే పేల్చేస్తారు. ఇంతే మిర్వ్ ఇంటర్సెప్టర్. ఈ మిర్వ్ ఇంటర్సెప్టర్ అంటే సామాన్యం కాదండి. అంటే ఇక చైనా తయారు చేసిన ఈ DF, చైనా యొక్క మిసైల్స్ ఉంటాయండి. ఈ DF అనే దాన్ని మనం పూర్తిగా అడ్డుకోగలుగుతాం అనమాట. ఇక మనకి భయం ఉండదు. ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అద్భుతంగా మనం ఆపగలుగుతాం అనమాట. ఈ ముఖ్యంగా చెప్పాలంటే ఈ చైనీసు ఈ DFలు అనేవి చాలా డేంజరు,
చైనా తయారు చేసుకున్న ఈ డిఎఫ్ మిసైల్ చాలా డేంజర్. అదే DF-27 నుంచి DF-36, DF-30, DF-41 అనమాట. అదేవిధంగా పాకిస్తాన్ అబాబిల్ మిర్వ్ టెక్నాలజీతో ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటి వరకు మిర్వ్ టెక్నాలజీ లేదు, అది కూడా వచ్చేస్తుంది. అబాబిల్ అనేది అది వచ్చేసిందంటే అది 12 అణుబాంబులు ఒకేసారి ప్రయోగిస్తాను అనమాట. 12 డైరెక్షన్లో, అంటే చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై అన్నీ గురిపెట్టేస్తాయి. ఏదో ఒకటి తగిలిద్ది అనమాట, అంటే మనం కిల్ అయిపోతాం. ఇప్పుడు భారతదేశం ADAM అంటే యాంటీ మిర్వ్ కిల్లర్ ఇంటర్సెప్టర్ని తయారు చేస్తున్నాం DRDO. ఇది 2030 నాటికి భారతదేశం తన అంబుల పొదిలో చేర్చుకుంటుంది. ఇంకా అప్పుడు మిర్వ్ టెక్నాలజీతో వచ్చే ఏ మిసైలు, ఏ అణ్వాయుధం కూడా భారతం చేరుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన PL-15 తర్వాత హైపర్సోనిక్ ఈ డ్రోన్స్ని ఆకాశంలోనే కూల్చగలగడం వల్లే మనం గెలవగలిగాం పాకిస్తాన్ మీద. గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే పాకిస్తాన్ యుద్ధం చేస్తూనే ఉండను. అంటే మనం అటాకే కాదండి, వచ్చే మిసైల్స్ని అడ్డుకోగలిగే డిఫెన్సివ్ షీల్డ్ తయారు చేసుకోవాలి. ఇది భారతదేశం తయారు చేస్తుంది. ఈ మిర్వ్ కిల్లర్స్ అంటే మనం హైపర్సోనిక్ మిసైల్కు షీల్డ్ తయారు చేస్తున్నాం, దీనికంటే ముందు నేను చెప్పిన వీడియోలో ఉంటుందండి. ఇప్పుడు మనం మిర్వ్ని కూడా ఇంటర్సెప్ట్ చేయబోతున్నాం. ఇది 2030కి వచ్చే ఇక ప్రపంచంలో ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన హైపర్సోనిక్ మిర్వ్ టెక్నాలజీ, తర్వాత స్వామ్ డ్రోన్స్ అన్నింటినీ చేయగొట్టు. ఇక మూడోది ఏంటంటే ఇది కూడా ఆపేస్తున్నాం మనం. డ్రోన్స్ టెక్నాలజీ స్వామ్ డ్రోన్ వచ్చేదానికి హై ఎనర్జీ అనేది, అంటే భారతదేశం రక్షణ మీద దృష్టి పెడుతుంది. శత్రువు మనల్ని కొట్టించుకోకూడదండి, మనల్ని కొట్టించుకోకుండా ఆపుకొని రక్షించుకొని శత్రువుని కొట్టగలగాలి. ఇది భారత రక్షణ విధానం. నాట్ ఓన్లీ అఫెన్సివ్, ఈవెన్ డిఫెన్సివ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ పాలసీ. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సెక్యూరిటీ పాలసీ. అంటే ఏంటి, ఇండియా ఒక గ్లోబల్ పవర్గా నిలబడడానికి ట్రై చేస్తుంది. ఇక తిరుగులేని గ్లోబల్ పవర్, అంటే చైనా, రష్యా లాంటి అతిపెద్ద దేశాలకు మన మీద అటాక్ చేసిన, అమెరికా లాంటి అటాక్, ఎందుకంటే రష్యా మన మీద అటాక్ చేయదు, అమెరికా మన మీద అటాక్ చేయదు అని అనుకుంటారు. అందరూ తప్పది. ఏ టైంలో ఎలా ఉంటాయో గ్లోబల్ పాలిటిక్స్లో ఎవ్వరికీ సంబంధాలు లేవన్నమాట. ఇది ఇంతకంటే ఫ్యామిలీ సిస్టమ్ కంటే ఎక్కువ ఘోరాతి ఘోరంగా ఉంటాయి. అంతటి పాలిటిక్స్ ఏ టైంలో ఎలా మారుతాయి. అందుకని భారతదేశం రష్యా, చైనా, అమెరికా, పాకిస్తాన్, టర్కీ ఇలాంటి దేశాలు అన్నిటితో ఉన్న మిసైల్స్ అన్నిటిని తీసుకొని అవే మన మీద దాడి చేస్తే ఎలా తట్టుకోవాలనేది ఒక రక్షణ ఉంటుందన్నమాట. ఆ విధానంలో భాగంగా ఇంటర్సెప్టర్, హైపర్సోనిక్, తర్వాత మిర్వ్ టెక్నాలజీలో వచ్చే ICBMని, తర్వాత డ్రోన్స్ని అన్నింటినీ ఆపే విధంగా భారతదేశం బాలిస్టిక్ మిసైల్ షీల్డ్, అంటే ఇజ్రాయలీ ఐరన్ డోమ్కి మించింది, అమెరికాకి గోల్డెన్ డోమ్కి మించింది, చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి మించింది, రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మించింది. ఒక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారతదేశం తయారు చేసుకుంటుంది. ఇక తిరుగులేని దేశంగా భారతదేశం తయారవుతుంది.